ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సమావేశమైన నాయకులు. ఈ సందర్భంగా మీడియాతో మాగుంట మాట్లాడుతూ త్వరలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీలో చేరుతున్నారని ప్రకటించారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తున్నారని ప్రకటించారు. మంచి శుభ పరిమాణం అని కేంద్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కలయిక మంచి శుభ పరిమాణం అని అన్నారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, సంతనూతలపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బిఎన్ విజయకుమార్, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కనిగిరి టీడీపీ ఇన్ఛార్జి ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైడ్ అన్న సైడ్ సైడ్ పెట్టాలా పట్టుకోనా ఇస్తున్నావా నువ్వు పెట్టుకొని తీసి ఒకవేళ చూడండి నువ్వు అక్కడ టైం వాళ్ళు కొంచెం ఎన్నికి వస్తే వస్తున్నాను, వాళ్ళు జరగాలి కదా. నువ్వు కూడా ఎన్నికి వచ్చేస్తారు సంసిద్ధం టీం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ప్రకాశం జిల్లాలో ముఖ్యమైన నాయకులు అంటే రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడే నాయకులందరూ కూడా మాగుంట కుటుంబం పట్ల అభిమానంతో ఎంతో ఆప్యాయంగా ఈరోజు మా ఇంటికి రావటం, నేను మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మా తనయుడు రాఘవరెడ్డి అందరూ కూడా వారందరినీ కూడా ఆహ్వానించి ఈరోజు ముఖ్యంగా పెద్ద నేతలు అన్నట్టే దామచర్ల జనార్దన్ గారు, కందుల నారాయణ రెడ్డి గారు, దామచర్ల సత్య గారు, ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారు, బిఎన్ విజయకుమార్ గారు, సోదరు రియాజ్ గారు, ఇట్టూరు నాగేశ్వరరావు గారు, ఎరిక్షన్ బాబు గారు, కొండయ్య గారు, ఆర్సిడి సంస్థల అధినేత రవికుమార్ గారు, ఇద్దరు ముఖ్య నాయకులందరూ కూడా
మా ఇంటికి రావటం అనేది ప్రత్యేకంగా ఆనందంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీలో చేరేదానికి మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. అందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి నేను, మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనూ, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నదే తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరిచినాం. వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుందనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా మాగుంట కుటుంబ అభిమానులు, మాగుంట కుటుంబ శ్రేయాభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేదానికి సంసిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు అందరికీ కూడా ప్రజానీకానికి తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా తెలుపుకోవడం జరిగింది. ఆశీస్సులు ఇవ్వండి. మాగుంట కుటుంబానికి ఎప్పుడు కూడా 33 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారు. మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మణ్యుడు గారు, ఆ తర్వాత మా ఉదయమ్మ గారు, పార్వతమ్మ గారు అందరూ కూడా ఈ ప్రాంతంలో చేసిన సేవలు అనేది మీకు అందరికీ కూడా ఎంతో తెలిసిన విషయం. కాబట్టి మరొకసారి మిమ్మల్ని కూడా ప్రజానీకానికి పూర్తిగా కూడా మాగుంట కుటుంబాన్ని ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు ఆదరించారో, మమ్మల్ని సుబ్రహ్మణ్యుడు గారు, పార్వతమ్మ గారు, నన్ను శ్రీనివాసులండి, అదేవిధంగా మా తనయుడు మాగుంట రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ, ఈరోజు వచ్చిన పెద్ద నాయకులందరూ కూడా నేను ఒక రిటైర్మెంట్ లాగా ఏంటంటే తీసుకునేదానికి ఒక వయసు వచ్చిందని ఆలోచించి పెద్దలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది. మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేసేదానికి ఒక అవకాశం కలిగించమని వారిని కూడా కోరటం కూడా జరిగింది. కాబట్టి ఒక నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని మీ అందరూ కూడా చెప్పి సంతోషమైన వాతావరణం. కాబట్టి ఈరోజు ముఖ్య నాయకులందరూ జిల్లాలో ఉన్నందరూ మా ఇంటికి వచ్చి గౌరవించినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నా. థ్యాంక్ యూ. జై హింద్. రాఘవరెడ్డి గారు కొంచెం ఇక్కడ చిన్న అందరికీ నమస్కారాలు. ఏదైతే ప్రకాశం జిల్లాలో రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు పోయినసారి కూడా తెలుగుదేశం పార్టీలో 2014లో కూడా తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేయడం, ఆ తర్వాత మళ్ళా ఎమ్మెల్సీగా కూడా ఇవ్వటం అన్నీ కూడా ఉండి మొన్న 19లో అలా వైఎస్ఆర్ ఎంపీగా పోటీ చేసి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఈరోజు అందరికీ మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ ఈరోజు మళ్ళీ పార్టీలోకి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు జిల్లాలో ఉండే ముఖ్య నాయకులు అంతా కూడా, ఎందుకంటే ఆయన ముందుకాలం ఏ పార్టీలో ఉన్నా కూడా అందరూ కూడా ఏ సంబంధాలు ఉన్నా కూడా పార్టీ అనేది కాకుండా కూడా ముఖ్యంగా ఏది ఉన్నా కూడా ఏ కాన్సెప్ట్స్ కానీ కూడా ఒక రిలేషన్ అనేది దానికి మళ్ళీ ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో రావడం చాలా సంతోషంగా. కాబట్టి అందరూ కూడా అలా ఒకసారి ఆహ్వానిస్తున్నాం. అలా రండి, మీరు తెలుగుదేశం పార్టీలో అందరూ కూడా కలిసి మన పనిచేస్తారని మేమందరం కూడా వచ్చి మన మామూలు శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా మన రాఘవరెడ్డి గారిని కూడా కలిసి అందరూ కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి తొందరలోనే తెలుగుదేశం పార్టీలోకి వస్తామని చెప్పారు. చాలా సంతోషం. ఈసారి పార్లమెంటు కూడా రాఘవరెడ్డి గారు పోటీ చేస్తారు. తప్పకుండా అందరం కూడా కష్టపడతాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఉందనేది కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం.
కాబట్టి ప్రజలు కూడా విసుకెత్తిపోయారు. తప్పకుండా ఈసారి మార్పు అనేది ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి మంచి మెజార్టీ తరఫున రాఘవరెడ్డి గారిని కూడా తీసుకోవడానికి మా వంశీ అందరూ కూడా కృషి చేస్తామని మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని రాఘవరెడ్డి గారిని మనస్ఫూర్తిగా అందరి తరఫున కూడా తొందరలోనే బాబు గారు రేట్ చెప్తే యాక్చువల్గా ఇవాళ 11 మాకు ఎర్రగొండపాలెం అదేవిధంగా కొండేపి ఒంగోలు కూడా రోడ్ షో ఒకటి పెట్టారు. ఈ ప్రోగ్రాం ఉంటే కొన్ని కారణాల వల్ల అది వాయిదా అయింది. లేకపోతే అలా పార్టీలోకి వచ్చేవాళ్ళు. దాన్ని కూడా మళ్ళీ ఎప్పుడు ఉందనేది చూసి బాబుగారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అందరం కూడా కలిసి అందరం కూడా కుటుంబ సభ్యుల మాదిరి కలిసి మంచి మెజార్టీతో మన వాళ్ళందరం కూడా వచ్చేటట్టుగా అందరం కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా సార్ ఒక్కసారి నిలబడండి సార్ అందరూ. సార్ కొంచెం ఎన్నుకున్నాండి సార్ అందరూ కొంచెం మీరు వస్తే కానీ అందరికీ నమస్కారాలు. మరొక చాలా ప్రముఖమైన విషయం అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఒక కూటమిలో ఉండటం అనేది, అందులో ఒక పెద్ద అన్న బిగ్ బ్రదర్ అనేది మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మన ఈ కలయికలో బీజేపీ టీడీపీ జనసేన ఒక అద్భుతమైన కలయిక. ఈ కలయికలో ఇంకా అద్భుతాలు కూడా సృష్టించేదాని కొరకు మన నాయకులందరూ కూడా ప్రణాళిక తయారు చేస్తున్నారు. కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ఈ అలయన్స్ కూడా జరగబోతుంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి బీజేపీ నాయకులందరూ కూడా అందరం కలిసి మనం పనిచేసే దాని కొరకు ఒక సహృదమైన భావంతో కూడా అందరం కూడా కలిగేదాని కొరకు ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్. వాళ్ళు పంపించారు. టిఫిన్ చేయండి, మీరు అందరూ టిఫిన్ చేయండి. టిఫిన్ తీసుకోండి. బలి పెట్టండి. ఏది చేస్తావా?